ఆపో ఆపరా ఆపా ఆపో రైట్. బస్ స్టాప్ లేకొచ్చు ఆగినప్పుడు బస్ స్టాప్ లెక్కేటోడు ప్యాసింజర్ రా, రోడ్డు మీద ఎక్కేటోడు రౌడీ రా. తప్ప ఖాళీ సీట్ లో కూర్చునేది రౌడీ కాదురా, సీటు ఖాళీ చేయించి కూర్చునేటోడు రౌడీ రా. ఏంద్రా ఏం చూస్తున్నారా? బస్సులా ముగ్గురికి జగ ఇయ్యాలి, ఒకటి కుంటోనికి ఒకటి ముసలోనికి నాలాంటి తాగుబోతోనికి. ఎందుకంటే మాకు బ్యాలెన్స్ ఉండాలి. అరే అరే ఈ సీట్ బాగుందిరా. ఇదే సీట్. మటన్ షాప్ కి మ్యాక్ వచ్చి కూచిపూడి డాన్స్ చేయడం అంటే ఇదే. బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు రౌడీ అయితే నీలాంటి రౌడీలతో పెట్టుకో, అంతేగాని ఇలాంటి అమాయకుల మీద నీ ప్రతాపం. నోరు మూసుకుని కూర్చో. మంచితనం ఉండాలి, మరీ ఇంత మంచితనం ఉంటే ఎలా? చేతగాంతనం అంటారు. ఇలా ఉంటే ఈ సిటీలో బతకడం చాలా కష్టం. అవునరా, మనకి బతకడమే కష్టం, చంపడం చాలా ఈజీ కదా. తీసుకోండి, క్లీన్ చేసుకోండి. జరంతా విశ్వాసం తక్కువైంది. ఏంటి? ఉప్పు తక్కువైందని లేవాడి బాధ. ఇదిగో కలుపుకో. ఎరా నీళ్లు లేకుండా ముందవుతావు, ఉప్పు లేకుండా సూపు తాగలేవా? అరే ఓ నీళ్లు లేకుండా మందు కొడితే కిక్కొస్తుందివా, ఉప్పు లేకుండా సూపు తాగితే కక్కొస్తుంది. ఏం చెప్పాడు రా? అదేంటే అందరికి ఇచ్చావు, నాకేది? నువ్వు కిందికి రా, నీకు కావాల్సింది అక్కడ ఇస్తా. చూసారా, నీకు సూప్ అమ్మా, నాకు అన్ని స్పెషల్సే. పెళ్లి చేసుకుంటే ఉండే లాభం ఇది. రై ఎంతకాలం ఈ బ్యాచులర్ లైఫ్ రా? నా మాటిని పెళ్లి చేసుకో. చేసుకుని నేను అనలేదే. అనలేదా? అయితే నేను చెప్పలేదు. చాలా ఫ్రీగా చంపడం మాకు అలవాట్లేదురా, అందుకే బ్రతికిపోయావు. అన్న బస్సులో మునీషోలా ఉన్నింటివి, ఇప్పుడేందన్నా లంకేషోలా ఉన్నావు. అమ్మా అందేసి మళ్ళీ బస్సు ఎక్కుతావరా? బస్సు కాదన్నా, రోడ్డు కూడా ఎక్కనన్నా. అవును గాని అక్కడ ఇయాల్సిన కోటింగ్ ఇక్కడ ప్లాన్ చేసినావంటే గా పోరిము కూడా మంచిగా ఉండదండి. కాదురా, అమ్మాయి బాగుందనే. ఎరా రైట్ అయితే అదే. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, రైట్ ఇల్లు ఎక్కడ? రైట్ ఇంటి ముందు దిగి రైట్ ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నావా? అదే ఇల్లు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో హలో, ఎవరు నువ్వు? ఫోన్లో పిలిచినట్టు అలా పిలుస్తున్నావేంటి? ఎవరు కావాలి నీకు? రైట్ రైట్ కావాలి. ఒక్క నిమిషం ఉండు, పిలుస్తాను. మీరా ఏంటి ఇలా వచ్చారు? మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. లవ్ మ్యాటరా? ఇటు నుంచి అనుకున్నా, అటు నుంచి కూడా ఉందా? ఏంటి కథ? అనంతపూర్లో మొదలై హైదరాబాద్ వరకు వచ్చింది. అనంతపూరా? అవును, మాది అనంతపూర్ అండి. మా బావ పెద్ద ఫ్యాక్షనిస్ట్, పైగా దాదా, పేరు శంకర్. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అన్నీ వదిలేసి నా చుట్టూ తిరుగుతున్నాడు. మా అన్నయ్యలిద్దరిని చంపేసి నన్ను తీసుకెళ్లిపోతుంటే కబడ్డీ పోటీలకు వచ్చిన రాజేష్ మా బావని కొట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఓ పోలీస్ కమిషనర్, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఇప్పుడు మా బావ వస్తాడేమోనని నేను మీ దగ్గరకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమా చూసే మా బావ ఇలా చేస్తున్నాడు. మా బావకి నేను దొరకకుండా ఉండాలంటే నాకు మీరు కొన్ని రోజులు సెక్యూరిటీ షెల్టర్ ఇస్తే చాలు. డబ్బెంతైనా ఇస్తాను.
నీకు తప్పకుండా సెక్యూరిటీ ఇస్తాం. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ భయం కనిపించడం లేదే. బస్సులో రైట్ ఒక అమ్మాయిని చూసాడని చెప్పానే, ఈ అమ్మాయి. అయితే ఓకే. నారాయణ బస్సులో అంత అమాయకుడిలా కనిపించాడే. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. బస్సులో అమ్మాయి రా. ఒక్క విషయం అర్థమైంది, పెద్ద పెద్ద రౌడీలు గుండాలు క్యాషువల్ గా బస్సుల్లో కూడా తిరుగుతారని. ఏంటి రాస్తున్నావు? ఫస్ట్ టైం మన ఇంట్లో కాలు పెట్టింది కదా, డైరీ రాసుకుంటుందేమో. రై, ఈ అమ్మాయికి 15 రోజులు సెక్యూరిటీ కావాలంటరా. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అడ్వాన్స్ వెనక్కి పంపించాయి. అడ్వాన్స్ తీసుకుంది నేను. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ కాదనుకు. పద వెళ్దాం. ఉమ్.